అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి లడ్డు వివాదానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా లడ్డు వివాదం చాలా పెద్ద ఎత్తునే ప్రజలందరిలోకి వెళ్ళిందనే చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఈ యొక్క రాజకీయాలన్నిటికీ అతీతంగా సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏదైతే సిట్టు విచారణ జరిగించాలని చెప్పేసి అసలు దాన్ని ఈ సమయంలో ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఇప్పటికే చేయడం జరిగింది. మీరేమంటారు దాని గురించి? రాష్ట్ర ప్రభుత్వము తిరుమల లడ్డుకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ని ఆల్రెడీ వేసింది. వైసీపీ వాళ్ళు వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాని ప్రకారం ఏదేమైనా అది రాష్ట్ర ప్రభుత్వ సిట్ కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు చెప్పినట్లుగా సిట్ కానివ్వండి, ఏదైనా విచారణకు మాత్రం ఆదేశించింది. ఇది మనం గమనించాలి. సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 వ్యక్తులు ప్లస్ ఫసాయి సంబంధించి 5 వ్యక్తులతో కమిటీ వేసేసి విచారణ చేయమని చెప్పింది. ఇక్కడ వైసీపీ వాళ్ళు అనుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణ చేయాలనుకునిందో అదే విచారణ కొనసాగుతున్నట్లే కదా ఇక్కడ. కాకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమడిగారు? సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ అన్నారు. దాంతోపాటు స్టేట్ కమిటీకి సంబంధించి 2 వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేశారు దాంట్లో. అలాగే దానికి టెక్నికల్కి సంబంధించి ఫసాయి వాళ్ళని కూడా ఒక మెంబర్ని యాడ్ చేశారు. ఇక్కడ వైసీపీ సాధించింది ఏమీ లేదు. ఈ టీడీపీ ఏదైతే విచారణ కమిటీ వేసిందో ఆ విచారణ కమిటీ రూపు మారింది అంతే. విచారణ మాత్రం జరుగుతుంది, కాకపోతే విచారణలో సభ్యులు మారారు అంతే. అంటే సభ్యుల షేరింగ్ ఇచ్చాం. వైసీపీ అడిగినట్లుగా సిబిఐకి షేరింగ్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కమిటీకి సంబంధించిన 2 వ్యక్తులకు ఆ కమిటీలో షేరింగ్ ఇచ్చాం. ఆ కల్తీకి, ఆ నెయ్యికి సంబంధించిన, ఫుడ్కు సంబంధించిన, క్వాలిటీకి సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు విమర్శలు చేసుకోవటము, కాదని చెప్పడం. సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా వైసీపీనే కదా, రాష్ట్ర ప్రభుత్వం కాదు, వైసీపీనే వెళ్ళింది. దాని తగ్గట్టు విచారణకు వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ విచారణకి కాల పరిమితి నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేది. అది జరగలేదు. దానివల్ల ఏమవుతుందంటే విచారణ 1 సంవత్సరం పాటు జరుగుతుందా, 2 సంవత్సరాల పాటు జరుగుతుందా అనేది మనకు డౌటు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, నా ఆలోచన బట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ ఈ విచారణని త్వరగానే కంప్లీట్ చేస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇందులో దోషులు ఎవరు అనేది మనకు కావాలి. కల్తీ జరిగిందా లేదా, ఆ హయాంలో ఎవరున్నారు అనేది క్లియర్ కట్ చెప్పాలి. ఆ హయాంలో ఉన్నది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం విచారణ కోరింది కూడా టీడీపీ ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది వాళ్ళ తీర్పులో, వాళ్ళ నిర్ణయంలో దీనికి ఒక 6 నెలల సమయం కాల పరిమితి విధించి ఉంటే కొంచెం అందరికీ విచారణ వేగవంతంగా జరిగిండేది. ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ వచ్చాయి, జరిగిందా లేదనేది ఏ రోజుకి ఆ రోజు ప్రజలకు తెలుస్తూ ఉండేది. లేదా 3 నెలల లేదా 9 నెలల అనేది ఒక కాల పరిమితి విధించుంటే అది మంచి నిర్ణయంగా మనం చెప్పచ్చు. దానివల్ల ఆ నిర్ణయం లేని వల్ల మాకు కోర్టు కాలపరిమితి నిర్ణయించలేదు కదా, నిదానంగా చేస్తామండి, మా కంఫర్ట్ లేదు. మామూలుగా అయితే ఇప్పుడు సిబిఐ దగ్గర స్టాఫ్ కూడా లేరు. సిబిఐ దగ్గర స్టాఫ్ కూడా లేరు ఎంక్వైరీ చేయడానికి. ఇతరత్ర కేసులు, ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి కదా, ఆ సిబిఐకి సంబంధించి మ్యాన్ పవర్ కూడా తక్కువగానే ఉంది. ఇప్పుడు సిబిఐ నుంచి 2 వ్యక్తులను కేటాయించాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ టీం మెంబర్స్ ఉన్నారు. కాబట్టి కాలపరిమితి ఇచ్చింటే కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇది. ఇక్కడ వైసీపీకి సిబిఐకి కొంత వైరం ఉంది. ఏ విషయంలో చెప్పమంటారా? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ అధికారి
రామ్ సింగ్ అనే వ్యక్తిపై ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టారు. దీంతో వైసీపీ అంటే మమ్మల్ని ఇబ్బంది కలిగించింది, మమ్మల్ని టార్గెట్ చేసి వేధించిందనే విషయం సిబిఐకి కూడా ఉంది. వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా అధికారి మీదను కూడా ఎదురు కేసులు పెట్టారు. కడప జిల్లాలో విచారణ జరిగే క్రమంలో ఆ సిబిఐ జీపు డ్రైవర్ను కూడా బెదిరించారు. అనేక ఇబ్బందులు కూడా గురి చేస్తారు. వార్తలు కూడా వచ్చాయి. అవును, కడప సెంట్రల్ జైలు దగ్గర ఈ వివేకానంద రెడ్డి కేసు విచారణ ఎవరైతే చేస్తున్నారో ఆ అధికారికి సంబంధించిన కారు డ్రైవర్ను కూడా బెదరగొట్టారు, బెదిరించారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళమన్నారు. ఈ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోరుకునిందే ఈ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు ఆ సిబిఐ ఇప్పుడు వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మీరేమనుకుంటున్నారు, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన వేసే సిట్టు ఏకపక్షంగా ఉంటుంది అని భావించి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది, సిబిఐని ఇన్వాల్వ్ చేసింది. దీంట్లో సిబిఐ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమైంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా సిబిఐ ఇట్లా వైసీపీ ఆ రోజు హయాంలో ఉన్నింది ఎవరు, వైసీపీ. ఆ రోజు సిబిఐని ఇబ్బంది పెట్టింది ఎవరు, వైసీపీ. వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీనే. అంటే ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తినే ఒక విచారణకు సంబంధించి అనుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో సిబిఐ కూడా వచ్చి చేరింది. అప్పుడు సిబిఐ వీళ్ళు ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా ఈ విచారణ పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే సార్, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా తెర మీదకి వస్తున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే తిరుమల లడ్డు కల్తీ విషయం అప్పుడు తెర మీదకి వచ్చిందో, అసలుకి దీని మీద పూర్తి విచారణ వేయించనని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆయనే మరలా ఇప్పుడు మీరు చూసుకుంటే నా హయాంలో కల్తీ జరగలేదు అంటున్నారు. అసలుకి ఇప్పుడే ఎలా చూస్తారు విచారణ జరిపించకుండా? అసలు ఆయన ఆరోపణల గురించి మీరేమంటారు? మొదట్లో కల్తీ జరగలేదనే విషయంగా, దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారనే విషయంగా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంక్వైరీ కమిటీని వేసిందో, ఆ ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత వెంటనే సుబ్బారెడ్డి గారు ఏం చేశారంటే, నా హయాంలో ఏఆర్కు డైరీకి సంబంధించిన వ్యవహారం జరగలేదు అని చెప్పి ప్రకటించాడు. అంటే దాని అర్థం ఏంటి, నా హయాం నేను ఉన్నప్పుడు నేను ఆ వ్యవహారం నేను నడిపించలేదు, ఆ లావాదేవీ ఏఆర్ నెయ్యికి సంబంధించిన ట్రాన్సాక్షన్ నా హయాంలో జరగలేదు అని చెప్పాడు. అంటే ఎవరి హయాంలో జరిగింది, ఆయన తర్వాత వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పినట్లు అవుతుంది. ఆయన తర్వాత ఆయనే కాబట్టి ఇంకా చెప్పినట్లు అవుతుంది. ఇక్కడ అది కల్తీ జరిగిందా లేదా, ఎవరి హయాంలో జరిగింది అనేది విచారణలో బయటపడుతుంది. విచారణకు సుబ్బారెడ్డి గారు నా హయాంలో జరిగిందని ప్రకటించినప్పటికీ విచారణకు సుబ్బారెడ్డి గారు హాజరు కావాల్సి ఉంటుంది, భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇద్దరు హాజరు కావాలి. ఏది విచారణ అధికారులు పిలిచి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా సుబ్బారెడ్డి గారు కూడా హాజరు కావాల్సి ఉంది. అప్పుడు ఎవరి హయాంలో అది జరిగింది, ఆ వ్యవహారం జరిగింది అనేది మనకు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిక్లరేషన్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొదట తిరుమల వస్తాను, మళ్ళీ తర్వాత అప్పటికి చూసుకుంటే పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది, అది డిక్లరేషన్ కారణంగానే రద్దయిందంటారా? దీనికి సంబంధించి ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆయన కొన్ని ఇబ్బందులుగా ఉన్నట్లు మనం అనుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, హిందూ అంటారు. నా ఇలవేల్పు, మా ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు, ఓపెన్గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను హిందువుని అని డైరెక్ట్గా పబ్లిక్లోనే చెప్పేస్తారు. మొన్న కూడా డిక్లరేషన్ మీద తిరుమల వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, వాళ్ళ చిన్నమ్మాయి క్రిస్టియానిటీకి దానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించి డిక్లరేషన్ ఆ అమ్మాయి చేసి సంతకం పెట్టించి ఫాదర్గా ఆయన కూడా సంతకం చేశాడు. అంటే తమ ఏ మతము అనేది బహిరంగంగా చెప్పగలుగుతున్నారు అందరూ. మనకు ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి,
కేఏ పాల్ ఉన్నాడు, ఐఎమ్ క్రిస్టియన్ అంటాడు. మన ఎంఐఎం పార్టీ ఉంది, వాళ్ళు మేము ముస్లిమ్స్ అంటారు. వాళ్ళ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ ఆ స్ట్రక్చర్ అన్నీ వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఆయనే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడు, పోనీ హిందువుని నేను అని చెప్పడు. అది ఎందుకో అది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పడం వల్ల ఇబ్బంది ఏం లేదు. మీది ఒక రాజకీయ పార్టీ, మీ పార్టీలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అందరు ఉన్నారు. మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్తే ఏమవుతుంది? అంటే కొన్ని రకాల వర్గాల వాళ్ళు దూరం వచ్చిన ఆలోచన అనుకోవచ్చా? ఎవరికీ లేని ఆలోచన మీకెందుకు? ఇప్పుడు నిన్ననే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు సనాతన ధర్మం గురించి. అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి? మీ ముస్లిమ్స్లు ప్లస్ క్రైస్తవులతో నాకు వేరే అవుతారని భావించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అంటాడు, అంటే హిందూ అని. ఆయన ఆలోచించాలి కదా. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, షర్మిల గారు ఆమె డైరెక్ట్గా క్రైస్తవు వాళ్ళ అని అందరికీ తెలుసు, హస్బెండ్ వీఆర్ క్రిస్టియన్స్ అని కూడా చెప్పేస్తారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. దాంట్లో అందరూ అన్ని కులాలు మతాలు అన్ని పార్టీల్లో ఉంటారు. మనకి ఎందుకు చెప్పుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఏదో వేరవుతారు, దూరం అవుతారు అనే భావన అవసరం లేదు. మీ పార్టీలో అంతమంది ఉన్నారు, అన్ని కులాలు మతాలు ఉన్నారు, చెప్పుకోవచ్చు. చెప్పుకోనంత కాలం ఈ చర్చ జరుగుతుంటుంది. మనకు డిక్లరేషన్ పెట్టింటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఆయన ఒక ఉన్నత స్థాయిలో చూసుండేవాళ్ళు. తనకు వచ్చిన అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్నట్లే. చిన్న సంతకం కొన్ని లక్షల మంది హృదయాలలో వాళ్ళు నిన్ను అడాప్ట్ చేసుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. ప్రధానంగా అంటే మీ ఉద్దేశం ప్రకారం తిరుమల వెళ్ళకపోవడానికి డిక్లరేషన్ సమస్యతో ఆగిపోయారంటారా? ఆయన ఆలోచన మీరు అన్నట్లు కొన్ని వర్గాలు దూరం అవుతాయి అనే భయం ఆయన వెంటాడుతుంది అని నా భావన. ఆయన ఆ ఫీలింగ్లో ఉన్నాడేమో. నేను సంతకం చేస్తే నన్ను క్రిస్టియన్ అనుకుంటారేమో, నేను సంతకం చేస్తే ఒక హిందూ దేవుడి దగ్గరికి నువ్వు క్రిస్టియన్గా పోయి డిక్లరేషన్ ఎలా ఇస్తావు అంటే కనుక కొంతమంది క్రైస్తవులకు కోపం వస్తుందేమో అనే భావన ఉండొచ్చు. నేను క్రైస్తవుడిని తెలిస్తే కనుక నాకు సంబంధించి తెలిసిన హిందువులంతా ఈ కరుడుగత్తిన హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా దూరం అవుతారనే భావన ఆయనలో ఉండొచ్చు. అందుకోసమే ఆయన తిరుమలకు రాలేదు అని మనం అనుకోవాలి. ఇతర రాజకీయ పార్టీ అధ్యక్షులు లేని సమస్య మీకెందుకు అలా అనిపిస్తుంది? దూరం అవుతారని మనం అది చెప్పనంత కాలము దాని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. చెప్పేస్తే పోతుంది కదా. ఇప్పుడు మనకు అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్. ఇప్పుడు సోనియా గాంధీ గారు క్రిస్టియన్స్, మోడీ గారు ఉన్నారు హిందువులు, ఆయనే చెప్పుకుంటారు. సోనియా గాంధీ వాళ్ళు చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, కేఏ పాల్ చెప్తారు, అందరూ చెప్తారు. మనకి ఒక్కరమే మనకి ఎందుకు చెప్పుకోవడానికి ఇబ్బంది? అంటే అక్కడ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తున్నారు. రాజకీయ కోణం కాదు, అవతల వ్యక్తులకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు దీని మీద చర్చకి. అది సహజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు ఆ దేవస్థానంలో పెట్టిన పద్ధతి. అది డిక్లరేషను. ఒక పార్టీ మిమ్మల్ని ప్రెస్ చేస్తుంది డిక్లరేషన్ మీద సైన్ చేయండి అని. మీరు హుందాగా ఒక మాజీ సీఎంగా పోయి సంతకం చేసి వెళ్ళింటే మొన్న బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని వెనకడు వేయడం వల్ల ఏమైందంటే కనుక అది అతనికే మైనస్ అయింది తప్పితే, ప్లస్గా అదే కనుక సంతకం పెట్టింటే కనుక చాలా ప్లస్ అయి ఉండేది. అంటే పాజిటివ్ థింక్. ఏది కూడా ఇప్పుడంతా మనం ఎంత దాచిపెట్టినా కూడా దాగే వ్యవహారాలు కాదు. టెక్నాలజీ మారిపోయింది, సోషల్ మీడియా వచ్చేసింది, ప్రతి ఒక్కటి నిమిషాల్లో ప్రజలకు జరిగిపోతుంది. ప్రతి కదలిక మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మంచి చేసినా చెడు చేసినా మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని చెప్పేసి గమనిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్కు తగినట్టు మనం నిర్ణయాలు ఉంటేనే మనం
ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు 100 రోజులు దాటిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చేసి. ఈ 6 పథకాలు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. అవి రావటం లేదు, ఇవి రావటం లేదు, ఇవి రావటం లేదు, ఇంకా అందలేదు, అందులో అంతా ఆకలితో మాడి మలమల మసిపోతున్నారు ప్రజలంతా అని చెప్పేసి వారానికే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాల పథకాలు వాటన్నిటికీ ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి పంపిణీ చేసే దానికి 1 సంవత్సరం పట్టింది. సంవత్సరం కాలం పట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేటప్పుడు 2-3 లక్షల కోట్ల బడ్జెట్ అక్కడ బ్యాంకులో నిల్వ ఉంచి వెళ్ళాలా. ఇక్కడ డబ్బులు లేవు. కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ఇమ్మీడియట్గా పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏవైతే అవసరాలు ఉన్నాయో వృద్ధాప్య పింఛన్లు, ఈ ఏదైతే నీడ్ ఉందో అవసరమైన వాళ్ళకి ఉందో వాళ్ళని అవి చూసుకుంటూ వచ్చి మళ్ళీ మనం రెవెన్యూ జనరేట్ చేయాలి. రెవెన్యూ జనరేట్ చేసుకుని ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. దానికి టైం పడుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి మనం వాళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఇవ్వాలి. మన దగ్గర నిలువ లేదు కదా. ఇక్కడ నిలువ ఉంటే మనం డబ్బులు ఉన్నాయి కదయ్యా నువ్వు పని చేయొచ్చు కదా అని అడగచ్చు. ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఉండి అధికారంలోకి వస్తానే మీరు పనులు చేయండి అని చెప్పేసి మనం ఒత్తిడి చేస్తే ఇవన్నీ ప్రజలకు తెలుసు. మన రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది, వివిధ శాఖల్లో ఉన్న డబ్బులంతా ఏం చేశారు, మన రాష్ట్రానికి 2019 నుంచి 24 వరకు చేసిన అప్పెంత, ఈ విషయమంతా ప్రజలకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి చెప్పడం వల్లకే అవి పత్రికల్లో రాసుకోవడానికి టీవీలో చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ జనం అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. రీసెంట్గా కూడా గత ఎలక్షన్స్లో సిద్ధమా అన్నారు. సిద్ధమే అన్నారు. 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు 100 రోజులు కూడా పూర్తి కాలేదు. వచ్చేది మన ప్రభుత్వమే, యుద్ధమా అంటున్నాడు. అంటే ఎక్కడ ఎవరితో చేద్దామని యుద్ధము? వాళ్ళు ఇంకా వర్క్లోనే ఉన్నారు. ఈ ప్రభుత్వము ఇంకా పనిలోనే స్టార్ట్ చేసి పనిలో ఉంది. 100 రోజులు అవుతుంది. ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టి యుద్ధం వాళ్ళతో చేస్తారా, ప్రజలతో చేస్తారా? ఎవరితో చేయాలి యుద్ధం? ఆ రోజు మీరు సిద్ధమా అన్నప్పుడు మీ పరిపాలన బాగుంటే ప్రజలంతా సిద్ధమై మీ వెంట నడిచిండేవాళ్ళు. అంతే కదా? మిమ్మల్ని ఓడించిన ప్రజలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీదకి మీరు యుద్ధమా అంటే కనుక మీ వెనక యుద్ధానికి రాలేరు. ఎందుకంటే ఆ ప్రజలకు అన్నీ తెలుసు. సిద్ధమా అనేది మీరే, ఇప్పుడు యుద్ధమా అంటున్నది మీరే. కాబట్టి ఇక్కడ సిద్ధానికి యుద్ధాలని పక్కన పెడితే 1 ఏడాది పాటు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక టైం ఇద్దాం. అది కూడా ఆ టైం ఇవ్వడం వల్ల కూడా మీకే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది. 1 సంవత్సరం రోజులు నేను కూటమి ప్రభుత్వానికి టైం ఇస్తున్నా, పరిపాలించనివ్వండి. 1 ఇయర్ తర్వాత ఈ ప్రభుత్వ తప్పులు ఒప్పులు ఏం జరిగిందో అనేది దాని మీద మేము ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అంటే ప్రజలు ఎంత అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే మీకు సోషల్ మీడియా అన్నీ చాలా స్పీడ్గా వచ్చేసాయి. డిజిటల్ మీడియా నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది కూడా మొత్తం తెలిసి వాళ్ళే విశ్లేషించుకుంటారు. ప్రజలంతా తెలివైన వాళ్ళు మనకు ఎవరూ లేరు. ఎందుకంటే మనమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిపించారు. 2019లో గెలిపించారు. ఆ పరిపాలన పద్ధతులు
ఇలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఏం చేయలేరు, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేసిన తర్వాత 5 సంవత్సరాలు మనం మంచి చేసినా చెడు చేసినా భరించాల్సిందే. భరించుకుంటూ వచ్చారు. చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఓటర్లుగా భావించారు. ప్రజలు అంటే ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకుంటే 5 కోట్ల ఓట్లు. ఈ 5 కోట్ల ఓట్లలో ఎలక్షన్కి వచ్చేవాళ్ళు ఎన్ని కోట్లు, ఆ ఓట్ల క్యాలిక్యులేషన్లోనే ఉన్నాడు. ప్రజలనే వాళ్ళు మనుషులు, ప్రజలనే వాళ్లకు మనసు ఉంటుంది, ప్రజలనే వాళ్లకు కోరికలు ఉంటాయి, ప్రజలనే వాళ్లకు బాధ్యతలు ఉంటాయి, ప్రజలనే వాళ్లకు బరువులు ఉంటాయి. ఇవి ఆలోచించాల, వాళ్లను ఓట్ల కిందనే క్యాలిక్యులేట్ చేశాడు. ప్రజలకి ఇవన్నీ ఉంటాయి. ప్రజలు ఏం చేశారు, రీసెంట్ ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. అదే మీరు ఆ రోజు ప్రజల్ని ఓట్ల కింద చూడకుండా, ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, ప్రజలకు మనసు ఉంటుంది, ప్రజలకు కోపం ఉంటుంది, ప్రజలకు కోరికలు ఉంటాయి, ప్రజలకు ఏదైనా చెప్పాలని, ఏమి అడగాలని, ఇతరైతే ఎన్నో ఉంటాయి. ప్రజలంటే ఎమోషన్, ప్రజలంటే ఎమోషన్. అది మీరు గమనించలేకపోయారు. ఆ ఎఫెక్టే మీకు 11 సీట్లు రావటం. ఇప్పటికి కూడా నేనేం చెప్తానంటే, ప్రజలను ఓట్లుగా చూడొద్దు, పేపర్ మీద లెక్కలు వేయొద్దు, పేపర్ మీద లెక్కలు వేయొద్దు. చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో, విమర్శిస్తేనో, ఇతరత్రా చేస్తూనో మనం ప్రజలకు దగ్గర కాలేము. చిన్న అంశాలతో మీరు దూసుకెళ్ళచ్చు. మీకు ఆయనకు ఇంకా ఏజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏజ్ ఉంది. ఇద్దాం, 1 year టైం ఇద్దాం. కూటమి ప్రభుత్వానికి 1 year టైం ఇద్దాం. టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనము ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మీద వాళ్ళ వైఫల్యాలు కానివ్వండి, వాళ్ళ తప్పులు కానివ్వండి, మనం ప్రశ్నించి ఏదైనా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసి ఇప్పుడే మొన్ననే పుట్టాడు బిడ్డ, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు అంటే, పరిగెత్తడం లేదు, చిన్నపిల్లోడు పరిగెత్తడం లేదు అని చెప్పి మనం వెంటబడితే చూసే జనానికి కూడా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. అది మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలు, ఎంతసేపు మనము ఉన్నంతగా మనం సాధించింది ఏంటి, మనం చేయబోయేది, ఇవన్నీ అంశాలన్నీ కూడా కొద్ది రోజులు ప్లాన్ చేసి, ఈ లోపల పార్టీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా పరిశీలించుకొని దాన్ని పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 1 year మెరుగైన మంచి పార్టీగా తయారు చేసుకోవచ్చు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఆ రోజు పార్టీకి నష్టం కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడే ఏం మారలేదండి, ఏం మారలేదు కదా. ఇప్పుడు ఇచ్చే డిసిగ్నేషన్స్, మన కమిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళనే ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి డిసిగ్నేషన్స్, పోస్టింగ్స్ ఇచ్చుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన పదవులన్నీ కూడా కొత్త టీమును తయారు చేసుకోవటంలా, కొత్త టీమును సెర్చ్ చేయాలి ఆయన. పాత టీం చేసే వ్యవహారాలు ఆ రోజే నిర్ణయాలు తీసుకునింటే, ఆ రోజే రోడ్ల మీద డ్యాన్సులు వేసినప్పుడే చర్యలు తీసుకునింటే, ఆ రోజు అన్నీ చేస్తుందా అన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునింటే, ఆ రోజే అరగంట గంట అన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు. అవన్నీ స్వయంకృత్పరాధం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునింది. అది ఇప్పటికైనా తిరిగి వాళ్ళని పోస్టింగ్ ఇస్తున్నారు పార్టీలో. ఇది జనం చూస్తుంటారు కదా. అంటే ఒకటి కొత్త వాళ్ళు పార్టీలోకి రాక, లేకపోతే కొత్త నాయకత్వం దొరకనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలా ఇవ్వడం? ఎందుకు పిలుపునిస్తే ఎందుకు రారు?
అది యంగెస్ట్ పార్టీ, యంగ్ లీడర్. జగన్మోహన్ రెడ్డి యంగ్ లీడర్. ఎందుకు రారు? పిలుపునిస్తే కొత్త జనరేషన్ ఎందుకు రాదు? ఎంతోమంది ఉన్నారు కదా, వస్తారు. వాళ్ళతో నిర్మించుకోవాలి, వాళ్ళతో వర్క్ చేయించాలా. ఎంతసేపు ఇదే టీమును పెట్టుకుని 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మీతో ఉన్న పనులు, అదే టీమును వాళ్ళ సోషల్ మీడియాలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశారు వాళ్ళనే మళ్ళీ పక్కన పెట్టుకుంటే చూసే జనానికి కూడా మనలో మార్పు, చేంజ్ అనేది ఏం కనపడలేదు అనుకుంటారు. కొత్త జనరేషన్ ఉంది అంటే ఒక పార్టీ సిద్ధాంతాలు, టీడీపీ ఉంది, పార్టీ సిద్ధాంతాలకు కొంతమంది ఆకర్షిత, కొన్ని కొత్త జనరేషన్ వస్తుంది. అట్లాగే వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాటిని ఆకర్షించిపోయి వచ్చే యూత్ ఉంటారు. ఈ 1 year పాటు చేయాలంటున్నాను నేను. ఈ 1 year పాటు వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచి పార్టీని స్ట్రక్చర్ చేయొచ్చు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో అన్నాడు, దేశంలోనే ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీగా ఏ పార్టీ ఉండదు, మన పార్టీని చేస్తున్నాను అన్నాడు. చివరి చూస్తే ఎవరున్నారంటే అంతా వీళ్ళే ఉన్నారు, పెద్ద బ్యాచే. ఈ 1 year కూటమి ప్రభుత్వానికి వదిలేసి ఈ పార్టీ స్ట్రక్చర్ మీద ఈ యంగ్స్టర్స్ని మనం పిక్ చేసుకొని వాళ్ళని ఒక లీడర్లుగా తయారు చేయొచ్చు. టైం వేస్ట్, మన ఈ కూటమి ప్రభుత్వం మీద టైం వేస్ట్ వల్ల దానివల్ల మా వైసీపీకే నష్టం. 1 year వదిలేద్దాం, పార్టీ మీద నిర్మాణం మీద పెడదాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూడండి, పార్టీ నిర్మాణం మీద స్ట్రక్చర్ వర్క్ జరుగుతూ ఉంది. అట్లాగే టీడీపీలో సెకండ్ జనరేషన్కి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. 2029కి ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసేసారు. మీరు కూడా ఈ ప్రభుత్వానికి వదిలేసి పరిపాలన చేస్తారు, 1 year చూద్దాం ఏం చేస్తారు. ఈ లోపల మన పార్టీ స్ట్రెంగ్తెన్, కొత్త జనరేషన్, కొత్త రక్తం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి రిజల్ట్స్ వస్తాయి. చివరిగా సార్, దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడే చెప్పాను నేను, విచారణ వేసిందే చంద్రబాబు నాయుడు గారు. అది వద్దు, సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళింది వీళ్ళే. సుప్రీంకోర్టు కూడా అదే కదా చెప్పింది, విచారణ కమిటీనే కదా వేసింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎక్కడ చేస్తారు? ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు, భయం లేదన్నాడు. అస్సలు దేవునికి భయపడేదే చంద్రబాబు నాయుడు గారు. అసలు దేవుడు అంటే భయపడే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. వెంకటేశ్వర స్వామి అంటే అతిగా భయపడే వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన అవును, దేవుడు అంటే బాగా భయం కలిగిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. అవును, ఆల్రెడీ ఒకసారి ఆయన దాడి నుంచి కూడా కాపాడే ఎన్నోసార్లు బహిర్గతంగా చెప్పారు. అసలు వెంకటేశ్వర స్వామి అంటే అతిగా భయపడేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ ఇంటికి వెలుపు. ఇంకా దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు అని చెబితే అది జనం నమ్మేదానికి కాదు. మరి ప్రెస్ మీట్ మొత్తం కూడా మీరు చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి భక్తి లేదు, ఈ విధంగా చేశారు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తిపోస్తున్నారు అంటున్నారు. సుప్రీంకోర్టు గురించి మాట్లాడకుండా, జడ్జిమెంట్స్ గురించి మాట్లాడకుండా, మొదటి నుంచి ఏదైతే ఫస్ట్ నుంచి చదువుతున్నారు, లడ్డు వివాదం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికే అదే చదువుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్టాండ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా వాసి, 40 ఏళ్లుగా ఉన్నాడు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా తన కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఎన్నిసార్లు సమర్పించాడు, ఏమిటి కథ వ్యవహారం ప్రజలకంతా తెలుసు. ఆయనకు భయం లేదు, ఆయన అనేది ఉత్తది. ఆయనకు భయం ఉంది కాబట్టే బయట పెట్టాడు. భయం, వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉంది కాబట్టే లడ్డూలో ఏం వ్యవహారం జరుగుతుందో విషయం బయట పెట్టాడు. లేకపోతే కనుక అది బయట పెట్టేవాడు కాదు కదా. భయం ఉంది కాబట్టి బయట పెట్టాడు. భయం లేకపోతే కనుక దాన్ని పక్కన వేసేసి ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక జనం వినే వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనింది అనే విధంగా అది ప్రొజెక్షన్. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కదా, ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రొజెక్షన్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. ఇక్కడ మనం చెప్పాల్సింది
ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దేవుడంటే భయం భక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి అంటే అతి భయభక్తులు ఉన్నవాడే చంద్రబాబు నాయుడు గారు. అది గమనించాలి, అది ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే మనం ఈజీగా ఒక మాట అనేయచ్చు మీడియా ముందు, ఇంకోటి ఇవి పేపర్లో రాసుకోవటానికో టీవీలలో స్క్రోలింగ్స్ బ్రేకింగ్స్ చేసుకోవడానికో ఈ డైలాగ్స్ ఉపయోగపడతాయి. అదంతా ఎవరు ఏంటి అనేది జనాలకు పబ్లిక్ అందరికీ తెలుసు. ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఎవరికి చుక్కెదురైందంటే మీరేమంటారు? ఇక్కడ చుక్కెదురు కాదు, ఇక్కడ మనం ఆ విధంగా ఆలోచించడం కంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆయన ఏమడిగాడో అదే చెప్పింది. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళిన ఉద్దేశం వేరు, వీళ్ళు కోర్టుకు వెళ్ళిన ఉద్దేశం వేరు, కానీ సుప్రీంకోర్టు చెప్పింది వేరు. ఇది ఏ విషయం ఏ ఉద్దేశంతో వెళ్ళారనే విషయం, ఆ పిటిషన్ వెళ్ళి ఏం దాఖలు చేశారనే విషయం బయటికి రాలే. ఇంకా ఆ కాపీ వస్తే కనుక వీళ్ళు దాంట్లో ఏం పుటప్ చేశారు, ఏం ఎక్స్పెక్ట్ చేశారు సుప్రీంకోర్టు నుంచి అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది కదా. సుప్రీంకోర్టుకు నేను ఎందుకు వెళ్తాను? నా మీద విచారణకు వచ్చేటప్పుడు ఎంక్వైరీ సిట్ వేస్తాడు అనుకోండి, మీరు నా మీద సిట్ వేసారు, నేను కోర్టుకు ఎందుకు వెళ్తాను? సిట్ ఆపమని వెళ్తాను. దుష్ప్రచారం చేస్తున్నారని వెళ్తాను, దాన్ని ఆపించండి అని చెప్తాను, అంతే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది, దాన్ని మనం ఎలా చూడాలి? అందుకు వీళ్ళు ఏమని వెళ్ళారు సుప్రీంకోర్టుకు అనేది కాపీ వస్తే జడ్జిమెంట్ ఏమిచ్చింది అనేది మనం చెప్పచ్చు. ఎందుకంటారు వాళ్ళు బహిర్గతం ఎందుకు చేయలేదంటారు? ఒక రాజకీయ పార్టీగా ఇంత పెద్ద మొత్తంలో వివాదం అవుతూ ఉంటే వాళ్ళు ఏదైతే పిటిషన్ చేశారో ఎందుకు బహిర్గతం చేయలేదంటారు? అయ్యి తను వ్యక్తిగతంగా పోయింది. సుబ్బారెడ్డి గారి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా పిటిషన్ వేశాడు. అంటే ఇంకా ఆయన చెప్పుకోవాలి కదండి, నా మీద ఎటువంటి మచ్చలేదని ఇంకా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కదా దాని ద్వారా వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనం ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి న్యాయం చెప్పమని. నాకై నేను చెప్తే నమ్మరు కదా. నేను చాలా మంచివాడిని అని చెప్పడం కంటే నా మీద వచ్చే విమర్శలు కానీ ఏదన్నా కూడా ఒక న్యాయస్థానం థర్డ్ పార్టీ కాబట్టి ఆయనకు మనం పిటిషన్ ఇచ్చుకుంటాం. ఆయన విచారించి మనకు అది విచారణ లేకపోతే ఆ కేసును కొట్టేయడమా లేకపోతే ఆ సిట్టిని ఆపిచ్చేయని చెప్పడమా అనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, హైయర్ అథారిటీ. ఇక్కడ ఈ కల్తీ లడ్డూకు సంబంధించిన విచారణతో పాటు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన మిగతా వ్యవహారాలు ఉన్నాయి. ఈ లడ్డూది పక్కకు తీసేస్తే లడ్డూ ఇష్యూ ఓవర్. లడ్డూ ఇష్యూకు ఒక టీం కమిటీని వేసేస్తున్నారు, ఆ ప్రాసెస్ అది జరుగుతుంది. రిమైనింగ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు ఒకటి, టీటీడీలో నియామకాలకు సంబంధించిన కొన్ని నిధుల విడుదలకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఓకే, విరాళాలకు సంబంధించి అదొకటి మన దర్శనాలకు సంబంధించి ఒకటి ఉంది. బ్రేక్ దర్శనం కాదు, అది 10,000 రూపాయలు కడితే దర్శనం ఒకటి ఉంది. ఓకే ఓకే, దానికి సంబంధించి ఎంక్వైరీ ఉంది. అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటి మీద కూడా ఒక సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇది లడ్డూతో ముగిసిపోయేది కాదంటారు. లడ్డూది సపరేట్, అది సుప్రీంకోర్టు పరిధికి వెళ్ళింది. సుప్రీంకోర్టు సిబిఐ అడిగారు, సిబిఐ వేసింది. మిగతా రిమైనింగ్ ఈ వ్యవహారాలకు ఒక సిట్ వేసే అవకాశం ఉంది. అంటే అది ఎంక్వైరీ అది జరుగుతుంటుంది. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన వ్యవహారము ఒకటి నడుస్తూ ఉంది. ఆయనకు సంబంధించిన ఆరోపణలుగా ఎదుర్కొంటున్న ఈ ఓటర్ ఐడి కార్డ్స్, ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ కూడా సిఐడి దగ్గర ఉంది. అదొక కేసు ఉంది. ప్లస్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు, ఆ ఫండ్ రిలీజింగ్స్, వాటికి సంబంధించిన విచారణ కొన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ స్టేట్ గవర్నమెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే మొత్తానికి బాబు గారు చెప్పినట్టు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా
లడ్డు ఇష్యూ పక్కన పెడితే నెక్స్ట్ ఆపరేషన్ టిటిడి అనేది కూడా స్టార్ట్ కావచ్చు. అంటే టీటీడీలో 2019 నుంచి 24 వరకు జరిగిన వ్యవహారాలన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగేసి దాంట్లో తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దాని మీద నెక్స్ట్ ఈ గవర్నమెంట్ దృష్టి పెడతాదని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. దీనికి సంబంధించి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చూశారు కదండి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి, అదేవిధంగా టీటీడీకి సంబంధించి భవిష్యత్తులో ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుందో దాని గురించి లలిత్ కుమార్ గారు ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం. ధన్యవాదాలు.